ఇదేదో చదవమంటున్నారు చూడండి. 30,000 కోట్ల అప్పుకి సహకరించండి, 30,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నాం, దయచేసి సహకరించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడు. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి, ఈ అప్పుకి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి, హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి, మరిన్ని నవోదయాలు ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన భేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రశంస. ఏమి జరగకముందే అప్పుడే ప్రశంసలకు అడిగిపోయిందా వ్యవహారం? ప్రకటనకే. ఇప్పుడు ఈ విద్య కోసం 30,000 crores అప్పు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చే విషయంలో ఎఫ్ఆర్బిఎం పరిమితి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ పరిమితికి మించి లోన్లు కావాలంటే అనుమతించదు. సో ఆ పరిమితికి మించి మాత్రమే లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ గతంలో ఏం చేసిండు, ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి లోన్లు తీసుకొని ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఏం చేసిండు, కార్పొరేషన్లు పెట్టిండు. కాళేశ్వరం ఉంది కదా, కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ అప్పు తెచ్చిండు. వరంగల్ సెంట్రల్ జైలుకు కుదవబెట్టిండు. ప్రభుత్వమే షూరిటీగా ఉండి మహారాష్ట్ర ఎస్బీఐ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిండు. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండు, అప్పు తెచ్చి, ఇట్లా ప్రతిదానికి ఒక కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చుకుంటూ పోయిండు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదనమాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి, మాకు కొంచెం ఆ పరిధిని పెంచండి, మేము విద్య కోసం అప్పు తేవాలనుకుంటున్నాం అంటున్నాడు.